ప్రభుత్వానికి పంగనామాలు పెట్టి పట్టుబడ్డారు ఇద్దరు సినిమా హీరోలు. నా వెనకాల మీకు కనబడుతున్నటువంటి దగ్గుబాటి వెంకటేష్ అండ్ అక్కినేని నాగార్జున. మీరు వింటుంది నిజమే, నేను ఏదో సినిమా స్టోరీ చెప్పడం లేదు, రియల్ లైఫ్లో రియల్గా జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఎందుకంటే వీళ్ళ విషయం అనుకోగానే చాలా మంది కూడా ఇది సినిమా స్టోరీ అనుకుంటూ ఉంటారు. నిజంగానే ప్రభుత్వానికి పంగనామం పెట్టారు. ఎలా జరిగింది అని అంటే, వాళ్ళకి ఇద్దరికి వేరువేరుగా స్టూడియోలు ఉన్నాయి. హైదరాబాద్లో 22 ఎకరాలతో అన్నపూర్ణ స్టూడియోస్ అక్కినేని నాగార్జునకుంటే సుమారుగా 6 ఎకరాలకు పైచీలకు దగ్గుబాటి వెంకటేష్కి ఒక స్టూడియో ఉంది. ఈ ఇద్దరు వేరువేరుగా స్టూడియోలు నిర్వహిస్తున్నారు. ఆ స్టూడియోలకు సంబంధించినటువంటి ట్యాక్సులు కట్టడం లేదట. ఆ స్టూడియోలకు సంబంధించి ట్యాక్సులు ఎగ్గొట్టేస్తున్నారట. మీరు ఆశ్చర్యపోతారు. ఒక్కొక్కరు 11 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే ఒకరేమో 49,000 కడితే, ఇంకొకరు 1,90,000 కట్టాల్సిన ఆయన 1900 కట్టారు. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే అక్కినేని నాగార్జున 11.52 లక్షల రూపాయల ఫీజులు చెల్లించాల్సి ఉండగా కేవలం 49,000 రూపాయలు మాత్రమే కడుతున్నాడట. ఇక 1,90,000 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉండగా జిహెచ్ఎంసీకి, ఇటు రామనాయుడు స్టూడియోకి సంబంధించిన వెంకటేష్ మాత్రం 1900 మాత్రమే ఆ ట్యాక్స్ రూపంలో కడుతూ ఉన్నాడట. చూసారా, బయటికి చెప్పడానికి హీరోలు, సినిమాలు ఇవన్నీ కూడా చట్టం, న్యాయం, అవినీతి, ధర్మం ఇటువంటి పదాలు చెప్తూ ఉంటారు. కానీ రియల్ లైఫ్లో ఎంతటి వ్యత్యాసం ఉంది చూసారా. ట్రేడ్ లైసెన్స్ ఫీజు అంతా కూడా, ట్రేడ్ లైసెన్స్ ఫీజు వ్యాపార విస్తీర్ణం తక్కువగా చూపిస్తూ చాలా పెద్ద ఎత్తున భారీగా పన్నులు ఎగ్గొడుతున్నారంట. సో కొంత హిస్టరీ కూడా వెళ్ళాను మీకు ఈ వార్త చెప్పే ముందు. సో అక్కినేని నాగార్జునకి వాళ్ళ తండ్రి అక్కినేని నాగేశ్వరరావు ఉన్న సమయంలో 1973, ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్, అప్రాక్స్ ఆ టైంలో ఎకరానికి 4,500 నుంచి సుమారుగా 6,000 చొప్పున, ఒక ఎకరానికి సుమారుగా వాళ్ళు హైయెస్ట్గా పే చేసింది 7,500 రూపాయలు. అప్పుడు 22 ఎకరాలకి సుమారుగా 1,50,000 రూపాయలకే అక్కినేని నాగార్జునకి 22 ఎకరాల ఆ భూమిని ప్రభుత్వమే ఇచ్చింది, చాలా తక్కువ మార్జిన్తో. అప్పుడు ఆ అమౌంట్ చాలా ఎక్కువ కావచ్చు, కానీ ఇప్పుడు అది కోట్లు బలుపుతుంది. ఎందుకు ఇచ్చింది మరి? ఎప్పుడైతే చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీ ఇక్కడికి తరలించి స్టూడియోస్ పెడతామని చెప్పారో, అప్పుడు ఇక్కడ సినిమా ఇండస్ట్రీ రంగాన్ని పెంచడం కోసం అప్పటి ప్రభుత్వాలు 22 ఎకరాల భూమిని 1,50,000 రూపాయలకి అప్పుడు అక్కినేని నాగార్జున కుటుంబానికి అప్పగించింది. ఇక దగ్గుబాటి విషయానికి వస్తే, దగ్గుబాటికి ఇక్కడ ఉన్నది కేవలం ఒక రామాయణ స్టూడియోస్ ఒక 6 ఎకరాలు మాత్రమే కాదు, 6 ఎకరాలు ఒక చోటు ఉంది, 10 ఎకరాలు ఒక చోటు ఉంది. ఏకంగా ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో వైజాగ్ లాంటి ప్రాంతంలో 35 ఎకరాలు ఉంది. తక్కువ మార్జిన్కే. ఎందుకు ఇక్కడ ఇండస్ట్రీని పెంపొందించాలి, వీళ్ళ ఇండస్ట్రీని ఇంకా గ్రాస్ రూట్స్ నుంచి డెవలప్ చేయాలి, ఇక్కడ కొత్త కొత్త స్టూడియోస్ రావాలి, కొత్త కొత్త సినిమాలు తీయాలి, కొత్త అన్ని బాగుండాలని చెప్పి అప్పుడు ప్రభుత్వాలు ఎంకరేజ్ చేశాయి. వీళ్ళకి ప్రభుత్వం ఇచ్చేటువంటి భూముల్లో తక్కువ ధరలే, మళ్ళీ సినిమాలు తీస్తే సినిమా విషయాల్లో ట్యాక్స్ బెనిఫిట్స్ ఇవ్వాల్సిందే, మళ్ళీ వీళ్ళకి టికెట్లు పెంచమన్నప్పుడల్లా పెంచాల్సిందే. అంటే ప్రజలకి ఏ రోజైనా మాకు ఇది ఎక్కువ ధరగా ఉంది తగ్గించండి అయ్యా అని చెప్పారంటే అడిగినా కూడా వాళ్ళు కనీసం కనికరించిన ప్రభుత్వాలు సినిమా ఇండస్ట్రీ పెంపు కోసమనో, లేకపోతే ఇక్కడ ఉపాధి అవకాశాలు దొరుకుతాయనో, ఇక్కడ అభివృద్ధి చెందుతుందని చెప్పి వీళ్ళకి ఇచ్చారు. అన్నిట్లో వీళ్ళకి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టికెట్లు పెంచమన్నప్పుడు అలా పెంచేటువంటి ప్రభుత్వాలు ఉన్నాయి. సో ఆ తర్వాత ఈ భూమిని కూడా వాళ్ళకి చాలా తక్కువ ధరకే, నేను చెప్తున్నట్టుగా 22 ఎకరాలకి 1,50,000 రూపాయలు ఆ రోజు నాగార్జున కుటుంబానికి అప్పచెప్పింది అప్పటి ప్రభుత్వం అన్నపూర్ణ స్టూడియోస్ విషయంలో. ఇటు వెంకటేష్కి వచ్చేసి 6 ఎకరాల స్థలం ఒక దగ్గర, 10 ఎకరాల స్థలం ఇంకో దగ్గర, అటు ఏపీలో 34 ఎకరాల స్థలం. సరే, ఇటువంటి విషయం పక్కన పెడితే వీళ్ళు ట్రేడ్ లైసెన్స్ పేరిట కట్టాల్సినటువంటి ఫీజుల్లో 11,52,000 రూపాయలు నాగార్జున కట్టాల్సి ఉంటే అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఆయన కట్టింది ఎంత అయ్యా అంటే 49,000 మాత్రమేనట. ఇక నా దగ్గుబాటి రామనాయుడు స్టూడియోస్ సంబంధించిన రామనాయుడు స్టూడియోస్ అధినేత దగ్గుబాటి ఫ్యామిలీ నుంచి ఎవరున్నారో తెలియదు, కానీ వెంకటేష్కి సంబంధించి కూడా ఆయన సుమారుగా 1,90,000 రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటే 1900 రూపాయలు ట్రేడ్ లైసెన్స్ ఫీజు, విస్తీర్ణం తక్కువ చూపించి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ని ఎగ్గొడుతున్నారంట. మరి సినిమాల్లో పనిచేయవే, సినిమాల్లో ఇదేంది ఘర్షణ, అదే సినిమా ఉంటుంది, పోలీస్ అధికారిగా, ఐపీఎస్ అధికారిగా ఆ రోజు ఇవి మీ చెప్పేటువంటి చూస్తే ఇన్స్పిరేషన్గా ఉంటాం. సో మీలాంటి వాళ్ళు ఇలా పొరపాట్లు చేస్తే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు, లేకపోతే మాలాంటి చిన్న సన్నకారు సంబంధించినటువంటి సామాన్య ప్రజలు ఎలా అయిపోతారు? సో ఈ ఇద్దరి విషయంలో ఎప్పుడు జిహెచ్ఎంసీ ఏం చేసిందంటే కొరడా జులిపించింది. మీరు కట్టాలి అని చెప్పి నోటీసులు జారీ చేసింది. ఒకవేళ కట్టని ఎడల మీ స్టూడియోని సీజ్ చేస్తామని కూడా కొంత ఆగ్రహంతో ఉందంటే జిహెచ్ఎంసీ. సో ప్రెసెంట్ జిహెచ్ఎంసీ కట్టాల్సిన ట్రేడ్ లైసెన్స్ ఫీజుని ఇద్దరు కూడా పంగనామం పెట్టి ప్రభుత్వం ముందు ఇప్పుడు దోషులుగా ఉన్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు, మాట్లాడదాం. రవిచంద్ర,
సో ఇప్పటికే వీళ్ళకి గవర్నమెంట్ అంటే మనం దీన్ని తప్పుపడ్డామని కాదు, బట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ అయితే వస్తాయి, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి సినిమాలకి. ఆ తర్వాత పెంచమన్నప్పుడు టికెట్ ధరలు పెరుగుతూ ఉన్నాయి. సో గతంలో సినిమా ఇండస్ట్రీ చెన్నై నుంచి ఇక్కడ తరలించినప్పుడు ఇక్కడ కొంత సినిమా ఇండస్ట్రీ డెవలప్మెంట్ జరగాలని చెప్పి వీళ్ళకి ఆ సిచ్యువేషన్లో అప్పటి టైంలో అది హ్యూజ్ అమౌంటే, బట్ వాళ్ళకి కొన్ని ఎకరాల భూములు కేటాయించారు. ఇప్పుడు ఆ భూముల్లో స్టూడియోస్ పెట్టి వీళ్ళు అద్భుతంగా సంపాదిస్తున్నారు. దాని నుంచి వీళ్ళు ఏం సోషల్ రెస్పాన్సిబిలిటీ లాగా ప్రజలకి ఏం సేవ చేయడం లేదు, ఇది ప్రభుత్వానికి ఏం ఆదాయం సమకూరడం లేదు. కానీ కట్టాల్సిన ట్రేడ్ ఫీజే కట్టకుండా ఎగ్గొడుతున్నారంటే ఇలాంటి వాళ్ళు చేసే పని పట్ల వాళ్ళ అభిమానులు ఇంకా ఎలా చేస్తారు? లేకపోతే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? ఒక 50 రూపాయలు కరెంట్ ఫీజు తక్కువ కడదామంటే ఊరుకుంటారా? ఒక పంపు బిల్లు కట్టకపోతే పంపు కట్ చేసిపోతారు హైదరాబాద్ పరిధిలో జిహెచ్ఎంసీ అధికారులు. లేదంటే కరెంట్ బిల్ విషయంలో ఇక మనకు తెలిసిందే ఎలా కరెంట్ నిలిపేస్తారు హౌసెస్కి అనేది. సో అలాంటి వ్యక్తులు ఇప్పుడు కట్టలేదంటే ఏం చేస్తున్నారు? జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కనబడుతుంది ఇక్కడ. జిహెచ్ఎంసీ అధికారులు కూడా గత కొన్ని రోజుల పాటుగా అబ్జర్వ్ చేయకపోవడం అనేది. సో ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటి? ఏం చేయబోతోంది జిహెచ్ఎంసీ? మనోజ్, సినిమా పరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్ కు రావాల్సిన తరుణంలో చెన్నై నుంచి హైదరాబాద్ కి సినిమా పరిశ్రమని తరలించే ప్రక్రియలో మన రాష్ట్ర ప్రభుత్వం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అటు అన్నపూర్ణ స్టూడియోస్ కు, రామనాయుడు స్టూడియోస్ కు తక్కువ రేటుకు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం అంటూ కొన్ని ఎకరాల స్థలాన్ని కేటాయించడం జరిగింది. దాంట్లో చాలా కష్టానికి ఓర్చి రాళ్లు కొండలు అన్ని పగలగొట్టి స్టూడియోల నిర్మాణం అయితే చేశారు. కానీ స్టూడియోలో వ్యాపారం జరుగుతున్న ఈ తరుణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో చాలా తక్కువ చెల్లిస్తున్నారంటూ చాలా కాలం తర్వాత ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు గుర్తించడం జరిగింది. అనేక వ్యాపారాలు జరుగుతున్నాయి. ఇప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్ లో ఓన్లీ సినిమా షూటింగ్లే కాదు, పోస్ట్ ప్రొడక్షన్ కి సంబంధించినవి, ప్రీ ప్రొడక్షన్ కి సంబంధించినవి, గ్రాఫిక్స్, ఫిల్మ్ స్కూలు, ఇలాంటి అనేక వ్యాపారాలు, అనేక ఇన్స్టిట్యూషన్స్ అక్కడ నడుస్తున్నాయి. అలాగే రామానాయుడు స్టూడియోస్ లో కూడా అనేక వ్యాపారాలు, అనేక విభాగాలు నడుస్తున్నాయి. అక్కడ కూడా ఫిల్మ్ స్కూల్ నడుస్తుంది, గ్రాఫిక్స్ ఉన్నాయి, అలాగే ఎడిటింగ్ స్టూడియోస్ ఉన్నాయి, ప్రివ్యూ థియేటర్స్ ఉన్నాయి, అనేక వ్యాపారాలు నడుస్తున్న తరుణంలో ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో అతి తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారుల కంటికి చిక్కారనే చెప్పుకోవాలి. ఇప్పుడు 11,52,000 చెల్లించాల్సిన అన్నపూర్ణ స్టూడియోస్ ఓన్లీ 49,000 మాత్రమే చెల్లిస్తుంది. అలాగే 1,92,000 చెల్లించాల్సిన రామనాయుడు స్టూడియోస్ 1900 మాత్రమే చెల్లిస్తుంది. ఇది నిజంగా చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇంత తక్కువ మొత్తంలో చెల్లిస్తూ ఇన్ని సంవత్సరాలు అధికారులకు ఎలా గుర్తుపట్టకుండా ఉన్నారు? అధికారుల నిర్లక్ష్యం క్వశ్చన్ కూడా రేజ్ అవుతోంది. జిహెచ్ఎంసీ పరిధిలో చాలా స్లమ్స్ కూడా ఉన్నాయి. ఆ స్లమ్స్ లో కరెంట్ బిల్లు మీటర్ కూడా ఉండదు, బట్ ఏదో రకంగా పాపం వాళ్ళు కరెంటు సప్లై కోసమో కరెంట్ కావాలనో కొంత డైరెక్ట్గా వైర్లు వేయడమో, లేకుంటే మీటర్ ఉన్న వాళ్ళు బిల్లు కట్టకపోవడమో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళు అరెస్ట్ చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. సో చిన్న టిఫిన్ సెంటర్లు, చిన్న స్టాల్స్ లాంటి దాంట్లో కూడా ట్రేడ్ లైసెన్స్ కట్టలేదంటే ఆ షాపుల్లోకి వచ్చి నానా హైరాణ చేసిన అధికారులు ఇక్కడ వీళ్ళు కట్టకుండా వదిలేస్తున్నా కూడా ఊరుకుంటున్నారంటే వాళ్ళ యొక్క ప్రముఖులని చూసేనా? 11 లక్షల రూపాయలు కట్టాల్సి ఉంటే 49,000 ఏమాత్రం వ్యత్యాసం లేదు, కనీసం 10% కూడా కాదు. సో అలాంటి వ్యక్తులకు సంబంధించి ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎటువంటి చర్యలు తీసుకోబోతోంది? ఖచ్చితంగా ఇది సామాన్య వ్యాపారులు కావచ్చు, చిరు వ్యాపారులు కావచ్చు, ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో చాలా స్ట్రిక్ట్ గా వ్యవహరిస్తారు. వాళ్ళు లైసెన్స్ లేకుండా వ్యాపారం చేస్తుంటే వాళ్ళకి పెనాల్టీలు వేస్తున్నారు, కొంతమందిని అదుపులోకి తీసుకుంటున్నారు, రకరకాల చర్యలు అయితే చేపడుతోంది జిహెచ్ఎంసీ. అలాంటిది ఇలాంటి పెద్దవాళ్ళ విషయంలో ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉదాసీనంగా ఉన్నారు? ఇప్పుడు గుర్తించారు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఎంత ప్రభుత్వానికి నష్టం జరిగిందని కూడా ఇప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా మాట్లాడుతున్న మాట. సోషల్ మీడియాలో కూడా అలాంటి చర్చ జరుగుతోంది. ఖచ్చితంగా ఇది అధికారుల వైపు నుంచి, జిహెచ్ఎంసీ వైపు నుంచి కొంత ఉదాసీనత ఉందనే చెప్పుకోవాలి. ఖచ్చితంగా వీళ్ళు కట్టాల్సిన దానికంటే తక్కువ కట్టడానికి ప్రయత్నం చేయటం అనేది సహజం. అది ఎవరైనా డబ్బులు మిగిల్చుకోవాలనే ట్రై చేస్తారు. కానీ అధికారులు చాలా స్ట్రిక్ట్ గా సామాన్య ప్రజల విషయంలో చాలా స్ట్రిక్ట్ గా ఉండే అధికారులు ఇలాంటి పెద్ద పెద్ద వ్యాపారస్తులు, సెలబ్రిటీలు అనుకోవచ్చు, వీళ్ళ విషయంలో కొంత ఉదాసీనంగా ఉంటున్నారు. ఆ విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికైనా గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని సామాన్య ప్రభుత్వ నిర్లక్ష్యంతో పాటుగా ప్రముఖులుగా ఉన్నాం, నలుగురికి చెప్పే స్థానాల్లో ఉన్నాం, మేము కొంత రెప్యూటెడ్ పొజిషన్లో ఉన్నామని వ్యక్తులుగా వీళ్ళు కూడా ఆలోచించాలి కదా. సో అక్కడ మేము అంటే వీళ్ళకి వ్యాపారాలు జరగడం లేదు, లేదంటే డబ్బులు రావడం లేదు అనేది ఏం లేదు.
అక్కడ వ్యాపారాలు జరుగుతున్నాయి అంటే కమర్షియల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, అక్కడ సినిమాలు షూటింగ్ జరుగుతాయి, పోస్ట్ ప్రొడక్షన్ జరుగుతాయి, వీళ్ళకి డబ్బులు అయితే వస్తున్నాయి కదా. దీనికి ప్రభుత్వానికి పంగనామం పెట్టాలన్న ఆలోచన వీళ్ళకి వచ్చిందని అంటే దీన్ని బట్టి పబ్లిక్ ఎలా తీసుకోవాలి? ఖచ్చితంగా ఈ విషయంలో కొంత సెలబ్రిటీస్ చెప్పే మాట ఎలా ఉంటదంటే, ఇది మా దృష్టిలోకి లేదు, మా పరిధిలో లేదు, మా మేనేజర్లు, మా జనరల్ మేనేజర్లు, సిఇఓలో ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారో అలాంటి వాళ్ళు ట్రేడ్ లైసెన్స్ ఫీజులు ఇలాంటివన్నీ చూస్తుంటారు. ఎంత కట్టాలి ఏంటి అనేది వాళ్ళ నోటీస్ లో ఉంటది, కానీ మా నోటీస్కి రాదు. కాబట్టి ఖచ్చితంగా మా సిబ్బంది నిర్లక్ష్యం అనుకోవాలి, లేదా వాళ్ళు చేసిన పొరపాటు అని ఇది సిబ్బంది మీదకి నెట్టే అవకాశం అయితే ఉంది. ఖచ్చితంగా ఇది బహుశా అన్నపూర్ణ స్టూడియోస్ మెయింటైన్ చేస్తున్న నాగార్జున కానీ, లేదా రామానాయుడు స్టూడియోస్ మెయింటైన్ చేస్తున్న సురేష్ బాబు దృష్టిలో అయితే ఖచ్చితంగా ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఎంత ఉంటది, ఎంత ఎస్ఎఫ్టీకి ఎంత కట్టాలి అనేది వాళ్ళ నోటీస్ లో ఉండకపోవచ్చు. ఖచ్చితంగా వాళ్ళ జనరల్ మేనేజర్లు కావచ్చు, అకౌంట్స్ చూసేవాళ్ళు కావచ్చు, ఆడిటర్, ఇలాంటి వాళ్ళు దీన్ని రెక్టిఫై చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళ నోటీస్ మీరు అంటుంది నిజమే, బట్ వాళ్ళంతా జస్ట్ ఎంప్లాయీస్ మాత్రమే, వాళ్ళంతా పర్మనెంట్ గా వీళ్ళు ఆస్తి అనుభవించే వాళ్ళు కాదు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో పర్మనెంట్ జాబ్స్ కూడా కాదు వాళ్ళవి. సో వాళ్ళపై జనరల్ గా మీరు అంటున్నట్టుగా నిజంగానే ఇప్పుడు ఈ విషయం పైన నాగార్జున అడిగినా, లేదంటే వెంకటేష్ అడిగినా కూడా, లేదంటే సురేష్ అడిగినా కూడా మాకు తెలియదు, మా దృష్టిలో ఏదైనా సమాధానం వస్తుంది. బట్ వాళ్ళే కదా దీనికి హోల్ అండ్ సోల్ ప్రాపర్టీ రైట్స్ ఉన్నవి. సో డెఫినెట్గా వాళ్ళ మీద క్వశ్చన్ రైజ్ అవుతుంది. అంతేగాని వాళ్ళ కింద ఉన్న ఎంప్లాయీస్ పట్టించుకోలేదు అనేటువంటి మాటని డెఫినెట్గా ప్రభుత్వాలు కన్సిడర్ చేయవు, పబ్లిక్ కూడా దాన్ని నమ్మరు. సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం యాక్షన్ తీసుకోబోతుంది? నోటీసులు జారీ చేసింది, నోటీసులు ఏం పేర్కొంది? సో మొత్తం ఫీజు చెల్లించాలని మాత్రమే ఉందా, లేకపోతే ఇంకేదైనా ఫైన్ వేసిందా? ఖచ్చితంగా ఇది ఆ వివరాలు అయితే ఇప్పటికీ ఇంకా జిహెచ్ఎంసీ అధికారుల నుంచి అందాల్సి ఉంది. దానిపై వివరణ అయితే కోరినట్టుగా తెలుస్తోంది. ట్రేడ్ లైసెన్స్ ఫీజు విషయంలో ఇంత విస్తీర్ణానికి ఇంత వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరు తక్కువ చెల్లిస్తున్నారు అంటూ ఐడెంటిఫై చేసినట్లుగా వాళ్ళకి నోటీసులు అయితే ఇచ్చారు. దానిపై వీళ్ళు రిప్లై ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ తర్వాత జిహెచ్ఎంసీ అలాగే ప్రభుత్వం ఆ విషయంలో నెక్స్ట్ ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. ఖచ్చితంగా జరిగిన పొరపాటు సిబ్బంది చేసినా ఎవరు చేసినా కూడా ఓనర్లుగా దానికి సోల్ అండ్ ప్రొపరైటర్స్ గా నాగార్జున కావచ్చు, సురేష్ ప్రొడక్షన్స్ సురేష్ బాబు, వెంకటేష్ వీళ్ళు బాధ్యులు కావాలి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే దీనికి ఆన్సరబుల్ మనవచ్చు. రైట్, థ్యాంక్ యూ రచంద్ర. సో ట్రేడ్ లైసెన్స్ ఫీజు పేరిట తమకున్నటువంటి వ్యాపార విస్తీర్ణాన్ని తక్కువగా చూపిస్తూ భారీగా పన్నులు ఎగగొట్టారంట ఇద్దరు సినీ నటులు, నాగార్జున అండ్ వెంకటేష్. మీరు హీరోలుగా సినిమాలో చేశారు, కానీ నిజంగా రియల్ లైఫ్లో కూడా హీరోలుగా ఉంటూ నలుగురికి ఇన్స్పిరేషన్గా ఉండేటువంటి మీరే ప్రభుత్వ ఖజానాకి గండి కొడుతున్నారటువంటి ఈ పదం నిజంగా బహుశా మీ అభిమానులు కూడా ఇది ఒప్పుకోరేమో, జీర్ణించుకోలేరేమో. సో నిజంగానే ఇందాక చెప్పినట్టుగా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర చెప్తున్నట్టుగా అప్పుడున్న సిచ్యువేషన్లో చెన్నై నుంచి సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ తీసుకోవడం కోసం ప్రభుత్వాలు కొంత మీకు అందరికీ అవకాశం కల్పిస్తూ దాంట్లో 22 ఎకరాలు ఒకరికి, 6 ఎకరాలు ఒకరికి, తర్వాత 10 ఎకరాలు ఇంకొకరికి, ఈ రకంగా కొన్ని స్టూడియోస్ నిర్మాణం కోసం తక్కువ మొత్తంలో అప్పుడున్నట్టు బండరాళ్ళే ఉండేవి, అందులో చదువు చేసుకోమని ఇచ్చింది, చదువు చేసుకున్నారు. అనంత మాత్రాన ప్రభుత్వానికే గండి కొట్టి మళ్ళీ ప్రభుత్వం నుంచి ట్యాక్స్ బెనిఫిట్స్ కావాలి, టికెట్ల ధరలు పెంచాలి, మళ్ళీ ఇప్పుడు ఈ రకంగా పంగనామాలు పెట్టడాలి. మీ దృష్టిలో లేదు అనేటువంటి సమాధానం అసమర్థమైన సమాధానం వస్తుంది. కానీ నిజంగా మీ దృష్టిలో లేదు అనేటువంటి మాటని ప్రజలు విశ్వసించరు, అధికారులు విశ్వసించరు. ఇకనైనా ఈ 11,50,000 ప్రభుత్వ సొమ్ముని ట్రేడ్ లైసెన్స్ పేరిట దీన్ని గండి కొట్టాలని చేసిన మీ ప్రయత్నాన్ని విరమించుకొని నోటీసులు జారీ చేశారు. కాబట్టి ఇప్పటికే మీ తరపు నుంచి 11,50,000 నాగార్జున అండ్ సుమారుగా 1,92,000 అక్కినేని వెంకటేష్ చెల్లించాలి. మీ అభిమానులకైనా మీరు సమాధానం చెప్పాలి. చూద్దాం మరి ఏం జరుగుద్దో. సో ఈ రకంగా చిన్న చిన్న ఇండ్లు హైదరాబాద్లో ఉన్నటువంటి కొన్ని స్లమ్స్ ఏరియాలు మీరు ఆశ్చర్యపోతారు. పెద్ద వీళ్ళ సినిమా పోస్టర్లతోని వాళ్ళు ఇల్లు నిర్మించుకున్నారు. వీళ్ళు వేసే సినిమా పోస్టర్లతోని, ఫ్లెక్సీలతోని వాళ్ళకు చిన్న గుడారాలు అయినాయి. అటువంటి గుడారాల్లో కరెంటు మీటర్ ఉంటే ఆ కరెంటు మీటర్ డబ్బులు చెల్లించలేక ఒక రోజు ఆలస్యం అయితే వచ్చి కరెంట్ కట్ చేసే అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు కూడా నల్ల బిల్లు కట్టలేదనో లేకుంటే ప్రాపర్టీ ట్యాక్స్ కట్టలేదనో నోటీసులు ఇచ్చి వాళ్ళని నానా హైరాణ చేసేటువంటి అధికారులు ఇంత పెద్ద మొత్తంలో వీళ్ళు ఒక భారీ కుంభకోణానికి, దీన్ని కుంభకోణం అంటామా అంటే ఇక మీ దృష్టికి వదిలేస్తున్నాను నేను. సో ఇటువంటి ఒక భారీ పంగనామం పెట్టి చేసేటువంటి విషయానికి జిహెచ్ఎంసీ అధికారులు మరి ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. సో అటువంటి వాళ్ళపై దృష్టి సారించండి. చిన్న జీవితాల మీద, రోడ్లపై ఉన్నటువంటి బతుకుల మీద మీ జులుపించే కంటే కూడా ఇటువంటి వారిపైన ఇంకా 2 స్టూడెంట్స్ విషయం ఇట్లా ఉంటే ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ.
స్టూడియోస్ ఉన్నాయి, ప్రొడక్షన్ హౌస్లు ఉన్నాయి, ఇండ్లు ఉన్నాయి, వాళ్ళ ప్రాపర్టీ ట్యాక్స్లు ఉన్నాయి. వీటన్నిటిపైన కూడా ఒక దృష్టి సారిస్తే నాకు తెలిసి జిహెచ్ఎంసీ అధికారులు ఈసారి హైదరాబాద్ నగరాన్ని చాలా పెద్ద ఎత్తున అభివృద్ధి చేసుకోవడం కోసం చాలా భారీ ఎత్తునే బడ్జెట్ సమకూరుతుందేమో అనేటువంటి అవకాశం కూడా ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. మీ అభిప్రాయం ఏంటి? ఇద్దరు ట్యాక్స్ కొట్టడానికి మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్ చేయండి.